ఫ్రెండ్స్ బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు భోజనంలో భాగంగా గోంగూర పచ్చడిని తయారు చేశాను. ఈ పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తాలింపులో మీకు కూడా నచ్చుతుందా ఫ్రెండ్స్? నిజంగా మనకి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టపడతారు చాలామంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు భోజనంలో భాగంగా గోంగూర పచ్చడి నూరానండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం. గోంగూర పచ్చడికి ముందుగా గోంగూర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి పచ్చడిని ఉడకబెట్టేసి రుబ్బుకొని తాలింపు వేసానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొదటి ముద్ద మీ కొరకే. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారండి ఎలా ఉందని. ఏమండి పచ్చడి టేస్ట్ చూడండి ఎలా ఉందో. అబ్బా ఇది వేరుకే గోంగూర పచ్చడి కానీ ఎంతో రుచి కావాలి. థ్యాంక్స్ అండి. కానీ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఆంధ్ర మాత అంటారు కదండి. అవును, ఆంధ్ర మాత అంటారు. అంటే తల్లిలాగా ఆ పచ్చడి కూడా ఎంతో, తల్లి ప్రేమ ఎంత రుచిగా ఉంటుందో ఆ పచ్చడి కూడా అంతే రుచిగా ఉంటుంది. నిజంగా మనకి గోంగూర అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. ఆ గోంగూరలో ఉండే రుచి అది. అలాగే గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుందండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. చక్కగా గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, అలాగే ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్లు వేసి ఉడకనిచ్చి రుబ్బి తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.